ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను. ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలి. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటూరేమో పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కని వాని మైక్ వాడిని కింద పెట్టుకుని మైకు తీసుకొచ్చి ఎవరిని మూతి ముందల్లో పెడితే వాడు కూతలు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. మీ గుండె మీద చేసుకుంటే గుండె మీద చేయబెట్టి చెప్పండి. మీరు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో జర్నలిస్టులుగా మీరు కూడా భయంగా బతికే పరిస్థితి వస్తే ఇది పరాయి పాలన కాదా? నమస్తే, నేను ప్రభాకర్ వేరవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, కక్క తిన్నాక గారెలు చేదవుతాయి అని. అంటే చాలా హెవీగా తిన్న తర్వాత గారెలు కానీ ఇంకేవైనా కానీ చాలా హెవీగా తిన్న తర్వాత తినేటప్పుడు టేస్ట్గా ఉంటాయి, కానీ కడుపు నిండా తిన్న తర్వాత అవే చేదనిపిస్తాయి, తినబుద్ధి కాదు. ఈ సామెత ఎందుకు చెప్పినా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఇట్లనే ఉన్నది. ఏ మీడియాని, ఏ డిజిటల్ మీడియాని, ఏ సోషల్ మీడియాని వాడుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యారో ఇవాళ అదే మీడియా మీద పదే విషయం చెబుతూ ఉన్నారు, పదే తిడతా ఉన్నారు. గతంలో అసెంబ్లీ వేదికగా అన్నారు, బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతా అని చెప్పి అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ మాట్లాడారు. ఇదే వీడియో చూడండి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను. ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను. తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీమునెత్తురు ఉంది. ఇది గతం. ఇక ఇవాళ ఒక దినపత్రికకు సంబంధించినటువంటి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని అక్కడ కూడా మళ్ళీ తన అక్కసును వెళ్ళగక్కారు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లొచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. కనీసం మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చోవడం కూడా ధిక్కారంగా, మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. ఆయనకు కొట్టాలనిపిస్తుందట, చెంప పగల కొట్టాలనిపిస్తుందట. ఎస్, గౌరవం ఇయ్యనోళ్ళను ఆడు ఎవడైనా సరే, రాజకీయ నాయకుడైనా సరే, జర్నలిస్ట్ అయినా సరే, ఇంకెవడైనా సరే, ఆఫీసర్ అయినా సరే చెంప పగలగొట్టాలి. రాజకీయ నాయకుడు అయినా సరే చెంప పగలగొట్టాలి, గౌరవం ఇయ్యనోళ్ళది. సో గౌరవం ఎవరిస్తున్నారు ఎవరిస్తలేరో మీకు అర్థమయ్యే ఉంటుంది. గౌరవం ఇయ్యనోడు ఎవడైనా సరే మనం చెంప పగలగొట్టాలి. మనం తప్పు లేదు అందులో. వాడొక జర్నలిస్టే ఎందుకు కావాలి? ఒక జర్నలిస్ట్ ఎవరికి గౌరవం ఇవ్వట్లేదా? మిగతా అందరు గౌరవం ఇచ్చే మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులు గౌరవం ఇచ్చే మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది సపరేట్ సబ్జెక్ట్, దీనికి అసే పక్కన పెడదాం. గతంలో ఇదే మీడియాని, ఇదే డిజిటల్ మీడియాని, ఇదే సోషల్ మీడియాని వాడుకొని ఏ స్థాయిలో గత ప్రభుత్వం మీద ప్రాపగండా చేసిర్రు, ఎంత ప్రభుత్వ వ్యతిరేకతను తీసుకొచ్చిర్రు, ఎట్లా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారనేది జగమెరిగిన సత్యం. కానీ ఇప్పుడు ఎందుకు ఆ మీడియా అంత చేదెక్కింది? మరి ఇంకొక సామెత ఉంటుంది, మన ఇంటి కుక్క అయితేనేమో కుక్క అంట, పక్కింటి కుక్క అయితేనేమో గాడిద అంట. మనదైతేనేమో మంచి పప్పి అది అని చెప్పి పిలుచుకునే కుక్క, కానీ పక్కింటి కుక్క అయ్యేసరికి అది గాడిద అయిపోతుంది అంట. అంటే అది పనికి మాలింది అయిపోతుంది. సో ఇప్పుడు కూడా రాష్ట్రంలో అదే జరుగుతూ ఉన్నది. ఒక సెక్షన్, ఒక వర్గం, ఒక రాష్ట్రానికి సంబంధించిన మీడియా, పొరుగు రాష్ట్రానికి సంబంధించిన మీడియా మాత్రమే మీడియా. ఎందుకంటే పొద్దున్న లేస్తే జోకుతా వార్తలు రాస్తుంది కాబట్టి అది మాత్రమే మీడియా, అది మాత్రమే మనది.
అది మాత్రమే మీడియా, వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు. మిగతా ఎవడు కూడా రాష్ట్రంలో ఉన్నాడు జర్నలిస్ట్ కాదు. కేవలం వాళ్ళ పత్రికల్లో రాసేవాళ్ళు, వాళ్ళని భజన చేసేవాళ్ళు, ప్రభుత్వాలను జోకే వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు. నాట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ప్రభుత్వాన్ని జోకిన వాడు మాత్రమే జర్నలిస్టు. ప్రభుత్వాన్ని జోకకుంటే వాడు జర్నలిస్ట్ కాదు. ఇప్పుడు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలనలో అది 100% అదే జరుగుతూ ఉన్నది. ఎవరైతే ప్రభుత్వాన్ని జోకుతారో వాళ్ళే జర్నలిస్టులు. ఇప్పుడు మరి ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో పదే పదే అవకాశం దొరికిన ప్రతిసారి కూడా మీడియా మీద తన ఆక్రోశాన్ని, ఆవేదనలు వెళ్ళగక్కుతూ ఉన్నారు? అంటే ఇదే ఆయుధాన్ని గత 10 ఏళ్ళు ఈయన వాడుకున్నాడు. తెలుగుదేశంలో ఉండి తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి ఇదే ఆయుధాన్ని, ఇదే డిజిటల్ మీడియా, ఇదే సోషల్ మీడియా అనే ఆయుధాన్ని ఆయన వాడుకున్నాడు. వాడుకొని గత ప్రభుత్వాన్ని బదనాం చేసిండు. అది ఏ స్థాయిలో బదనాం చేసిందో అందరికీ తెలుసు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ ప్రతి తప్పిదాన్ని కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రభుత్వం సంఖలో ఉన్నటువంటి మీడియా చూపించట్లేదు, దాచిపెడతా ఉన్నది. మరి ఎవరు చూస్తూ ఉన్నారు? డిజిటల్ మీడియా చూపిస్తూ ఉన్నది, సోషల్ మీడియా చూపిస్తూ ఉన్నది, ప్రపంచానికి తెలుపుతూ ఉన్నది ఇక్కడ జరుగుతున్న అరాచకాలను, అన్యాయాలను. లంబాడా బిడ్డలను 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఇదే డిజిటల్ మీడియా చూపించింది, మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించలేదు. లగచర్లలో ఇప్పుడు 4th సిటీ పేరుతో జరుగుతున్నటువంటి దారుణాలను కూడా డిజిటల్ మీడియానే చూపిస్తూ ఉన్నది, మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించట్లేదు. గతంలో మేమే జర్నలిస్టులము, మేమే రాష్ట్రానికి ప్రతీకలం అని చెప్పుకొని, జర్నలిజానికి ప్రతీకలం అని చెప్పుకొని గత 10 ఏళ్ళు తిరిగినటువంటి మీడియా ఇప్పుడు అన్నీ మూసుకొని పడుకున్నది. పడుకుంటే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి వాస్తవాలను ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారో, క్షేత్రస్థాయికి వెళ్ళి వాస్తవాలేంటో ప్రజలకు చూపించేవాడు, సమాజానికి చూపించేవాడు జర్నలిస్ట్ అన్నాడు. ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి, పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి ఇవాళ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా చేస్తున్నది కూడా అదే. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి, క్షేత్రస్థాయికి వెళ్ళి వాస్తవాలను, ప్రజల అభిప్రాయాలను, ప్రజల గోడుని సమాజానికి వినిపిస్తూ ఉన్నది, ప్రపంచానికి వినిపిస్తూ ఉన్నది మీడియా. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ ఉన్నది? ఏం చేస్తూ ఉంది? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏమొస్తూ ఉన్నది? ముఖ్యమంత్రి తానా అంటే వీళ్ళు తందానా అంటారు, ఆహా అంటే ఓహో అంటారు. అంతకు మించి వేరేమన్నా మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపిస్తుందా? లేదు, కనిపించదు. అపోజిషన్ పార్టీ మీద రాయమంటే పుంకాలుగా రాసుకొస్తారు, బట్ ప్రజా సమస్యల మీద ఒక్కడు రాయడు. దీని గురించి మనం ఒక సపరేట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అసలు ఏం జరుగుతూ ఉన్నది, మీడియా ఏం చేస్తూ ఉన్నది, ఎట్లాంటి అంశాలను దాచిపెడతా ఉన్నది, ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుతూ ఉన్నది, ప్రజా సమస్యలను, ప్రజలను ఎట్లా పక్కదారి పట్టిస్తూ ఉన్నది అనేది ఇంకొక సపరేట్ వీడియోలో నేను మీకు డీటెయిల్ పిన్ టు పిన్ ఎగ్జాంపుల్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇట్లా ముఖ్యమంత్రి మీడియాను తిడుతూ ఇదంతా ప్రాపగండా చేస్తూ మరి ఆయన చేస్తున్నది ఏంటిది? ఇగో ఇది కూడా, ఈ వీడియో కూడా చూడండి. ఇది స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ చైర్మన్ చెప్పిండి, ఈరవత్రి అనిల్ అని చెప్పి, ఆయన ఒక కార్పొరేషన్కి చైర్మన్. ఆయన చెప్పిన మాట ఈ వీడియో చూడండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతి త్వరలోనే ఈ రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో ఒక పెద్ద ఎత్తున సమావేశం పెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. చూసారు కదా ఆయన ఏం చెప్పిండు? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవాలనుకుంటున్నారు. ఏమిటికి? గాడిద పనులు దోమనిక? దేనికి? వీళ్ళంతా లంగలు కదా. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు, డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళంతా లంగలు, దొంగలు. వాళ్ళందరినీ దూరం కూర్చోబెట్టాలి, పక్కన పెట్టాలి. మరి అట్లాంటి వాళ్ళతోటి ఎందుకు ముఖ్యమంత్రి కలుస్తూ ఉన్నాడు? వాళ్ళని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు, జర్నలిస్టులం అని చెప్పుకునే వాళ్ళు, డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా లంగలు, దొంగలని ముఖ్యమంత్రి వాళ్ళే చెప్పారు. అట్లాంటిది మళ్ళీ వాళ్ళతోనే ఎందుకు భేటీ కావాలి? అంటే ఇందాక చెప్పిన కదా, మన ఇంటి కుక్క అయితేనేమో కుక్క, అది పప్పి, అది నేను ముద్దు పేర్లతో పిలుచుకుంటాం, పక్కన ఇంటిది అయితేనేమో గాడిద. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటిస్తున్నటువంటి నియమం. అందుకే ప్రతిసారి ప్రతి అంశంలో ఎవరైతే తన తప్పులను, ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పక్కన పెట్టినటువంటి ఆ తప్పిదాలన్నిటిని ప్రజల ముందు ఉంచుతా ఉన్నారో, సమాజానికి వివరిస్తూ ఉన్నారో, వాళ్ళందరి మీద ఇట్లా పనిగట్టుకొని విషం చిమ్మడం ఈయనకు అలవాటు అయిపోయింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇట్లాంటి కామెంట్సే చేసిర్రు. ముఖ్యమంత్రి కాకముందు కూడా ఇట్లాంటి చిందులేసిర్రు. అప్పుడు ఎవరి మీద? మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద ఎగిరిర్రు. అప్పుడు లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారేమో. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని వాడిని మైక్ వాడిని కింద పెట్టుకుని మైకు తీసుకొచ్చి వాడిని మూతి ముందల్లో పెడితే వాడు కూతలు కూస్తే
వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లఫుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం. అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద ఇట్లా ఎగిరిర్రు, ఇప్పుడు డిజిటల్ మీడియా మీద ఎగురుతా ఉన్నారు. అప్పుడు అదే డిజిటల్ మీడియాని ఈయన పెంచి పోషించారు, ఇప్పుడు వాళ్ళని తిడుతూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి తరీక. మీడియా ఎప్పుడు వాస్తవాలనే చెప్తుంది. అమ్ముడువైన మెయిన్ స్ట్రీమ్ మీడియా తప్ప డిజిటల్ మీడియాలో వాస్తవాలే వస్తున్నాయి. కానీ ఆ వాస్తవాలు మనకు మింగుడు పడి మన తప్పులు బయటపడతా ఉన్నాయి, మన దొంగ పనులు లంగ పనులన్నీ బయటపడతా ఉన్నాయి. కాబట్టి మనకు ఈ డిజిటల్ మీడియా సోషల్ మీడియా అంటే గిట్టదు. ఇది విషయం. అందుకే ఇట్లా ప్రతిసారి విషయం గక్కి ఇది చేస్తూ ఉంటారు. అందుకే ఇట్లా నేషనల్ మీడియాలో కూడా మంచిగా వాయించి వదిలిపెడతా ఉన్నారు. రిపబ్లిక్ లాంటి ఒక పెద్ద ఛానల్లో కూడా ఇగో ఈ స్థాయిలో వాయించి వదిలిపెట్టారు. Update now coming in from Telangana, where Revanth Reddy is the Chief Minister of Telangana, stirring up another controversy. Revanth Reddy, controversial most times. This time, this Mohabbat Ki Dukan Chief Minister, the Chief Minister of Telangana, whose party leader, whose party supremo says that their party is a party that spreads love, says that when he sees journalists, he feels like slapping them hard across the face. Sometimes I feel like breaking their cheeks. Look at the words of the peace-loving Telangana Chief Minister Revanth Reddy. ఎక్కడికి వెళ్ళినా రాజ్యాంగం పుస్తకం పట్టుకొని పోయే రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఇట్లాంటి స్టేట్మెంట్ల మీద ఎక్కడా కూడా రెస్పాండ్ కాలేదు. మహిళా జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినా, మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగినా, అది కూడా సీఎం సొంత ఊరిలో దాడి జరిగినా, ఎక్కడ కూడా ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తెలంగాణ సంబంధించినటువంటి ఏ అంశం మీద, చివరకు జర్నలిస్టుల అంశాల మీద కూడా స్పందించలేదు. ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసినా కూడా వాళ్ళ నుంచి ఎట్లాంటి స్పందన రాలేదు. అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారో వీళ్ళు కూడా అట్లే ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వీళ్ళు అదే చేస్తూ ఉన్నారని మనం అనుకోవాలి. కానీ ఇదే రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో ఇదే డిజిటల్ మీడియా తోటి బతుకుతూ ఉన్నాడు. ఒక ధ్రువ్ రాతే కావచ్చు, ఒక దేశభక్తి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఛానల్స్. ఒక న్యూస్ లాండ్రీ కావచ్చు, ఇట్లా చాలా ఛానళ్ళు బీజేపీకి యాంటీగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్సే. దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్న ఛానల్స్ అన్నీ కూడా డిజిటల్ మీడియానే. కానీ అక్కడ ఒక స్టాండు, ఇక్కడ ఒక స్టాండు. అంటే ఏ అవసరానికి ఆ రకంగా వాడుకుంటారు అన్నట్టు. మీ గుండె మీద చేసుకుంటే గుండె మీద చేయబెట్టి చెప్పండి. మీరు స్వేచ్ఛగా గతంలో జర్నలిస్టులుగా మీ అభిప్రాయాలు కానీ మీ ప్రశ్నలు కానీ మీరు సమస్యల మీద పత్రికలలోనో టీవీలలోనో విశ్లేషణ చేసినట్టుగా ఈరోజు ఉందా? జర్నలిస్టులుగా మిమ్మల్నే ఒత్తిడి చేసి మీ వృత్తిని మిమ్మల్ని నిర్వహించకుండా ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంత దుర్మార్గము, ఇంత భయపెట్టి పరిపాలన చేయాలనుకోవడం తెలంగాణ సమాజానికి మంచిదా? తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములు కాదా? మీరు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని మీరు నడపలేదా? మీరు నడిపి, మీరు ముందుకు తీసుకొచ్చి, మీరు కొట్లాడి, మీరు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో జర్నలిస్టులుగా మీరు కూడా భయంగా బతికే పరిస్థితి వస్తే ఇది పరాయి పాలన కాదా? తెచ్చుకున్న తెలంగాణలో పరాయి పాలనలో భయపడుకుంటూ బతికే పరిస్థితులు మనకు అవసరం ఉన్నాయా ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఎప్పుడు ఏ అవసరానికి ఏ గాడిద దొరికితే ఆ గాడిద ఎక్కిపోతారు, ఆ తర్వాత దాన్ని తంతారు. ఇది వీళ్ళ నైజం అనేది మరొకసారి బయటపడింది. థ్యాంక్ యూ.